నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనం వోవెల్తో మొదలయ్యే టెయిల్ వర్డ్స్ చూద్దాం. మిగిలిన నియమాలు అవే ఉంటాయి. విసివి మరియు విసిసి నియమాలు. వోవెల్తో ముగిసే టెయిల్ వర్డ్స్లో మొదటిది ఐవిఈ. ఈ టెయిల్ వర్డ్ ఆధారిత పదాలు మనం తీసుకుందాం. నా మొదటి పదం ఈఎక్స్, పిఆర్, ఈఎస్ఎస్, ఐవిఈ. ముందుగా నేను ఈ పదంలోని టెయిల్ వర్డ్ పక్కన పెట్టేస్తాను. ఐవిఈ, దీని ముందు పి వస్తే అవుతుంది పివ్, ఎల్ వస్తే లివ్ అవుతుంది. ఇక్కడ వచ్చింది ఎస్, కానీ 2 ఎస్ వచ్చాయి. ఆ రెండింటిని తీసుకుందాం. ఎందుకంటే ఒకే శబ్దం కలిగిన అక్షరాలు 2 వరుసగా వస్తే మనం ఆ శబ్దం ఒకేసారి తీసుకోవాలి. కాబట్టి ఎస్ఎస్ ఐవిఈ అవుతుంది సివ్. ఇప్పుడు నేను కేవలం ఈ ఎక్స్పిఆర్ఈ మాత్రమే చదవాలి. చూద్దాం ఇందులో ఏ వీసీ కాంబోలు ఉన్నాయో. నా మొదటి వీసీ కాంబో ఈ ఎక్స్. పిఆర్ఈలో ఇంకే వీసీ కాంబో లేదు, కాబట్టి వీసీ కాంబో ఈ ఎక్స్. దాని తరువాత పి వచ్చింది, కాబట్టి ఇది విసిసి అయ్యింది. ఎప్పుడైతే విసిసి వస్తుందో అప్పుడు నేను సి మరియు సి మధ్యలో పదం విరవాలి. కాబట్టి ముక్కలు చేశాక ఈ పదం అయ్యింది ఈ ఎక్స్, పిఆర్ఈ మరియు ఎస్ఎస్ఐవిఈ. ఈ ఎక్స్ ఎక్స్, పిఆర్ఈ ప్రే, డబుల్ ఎస్ ఐవిఈ సివ్, ఎక్స్ ప్రే సివ్, ఎక్స్ప్రెసివ్. గమనించండి, ముక్కలు చేసిన తరువాత చదివేటప్పుడు మనం ఈ పదాన్ని ఒకటిగా చదవాలి. తరువాత పదం చూద్దాం. అది OBSTRUCTIVE. ఇప్పుడు ఈ పదాన్ని మనం చదువుదాం. ముందు పదంలానే ఈ పదంలో కూడా ఐవిఈ టెయిల్ వర్డ్ ఉంది. ఐవిఈ ఇవ్. ఈ పదంలో దాని ముందు టీ వచ్చింది కాబట్టి అది అయింది టెవ్. కాబట్టి మనం ఇప్పుడు మిగిలిన పదం మాత్రమే చదవాలి. మిగిలిన పదంలో వీసీ వెతుకుదాం. ఇక్కడ ఏ వీసీ ఉంది? మొదటి వీసీ కాంబో ఓబి, రెండవ వీసీ కాంబో యూసీ. మొదటి వీసీ కాంబో విసివి అవుతుందా లేక విసిసి? ఇది విసిసి, కాబట్టి మనం సి మరియు సి మధ్యలో పదం విరుద్దాం. రెండవ వీసీ కాంబో విసివి అవుతుందా లేక విసిసి? రెండూ కాదు, ఎందుకంటే మనం సి తరువాత పదం టివ్ అని చదివేశాం. దీని అర్థం మనం STRUV ఒకసారిగా చదివేద్దాం. కాబట్టి ఈ పదం అయింది 3 భాగాలు. ఓబి ఆబ్, STRUC స్ట్రక్, TIVE టివ్, ఆబ్ స్ట్రక్టివ్, ఆబ్స్ట్రక్టివ్. ఇప్పుడు మనం ఐవిఈ కాకుండా మరొక టెయిల్ వర్డ్ తీసుకుందాం. మన టెయిల్ వర్డ్ ఐఎస్ఎం. ఐఎస్ఎంతో ముగిసే పదాలలో ఎల్లప్పుడూ ఐఎస్ఎం యొక్క ఉచ్చారణ ఇజం అవుతుంది. ఉదాహరణ కోసం నా మొదటి పదం ABSENTEE ఐఎస్ఎం. ఐఎస్ఎం ఇజం. దీనిని పక్కన పెట్టేద్దాం. మిగిలిన పదం చదివే ప్రయత్నం చేద్దాం. వీసీ కాంబో వెతకండి. వీసీ కాంబో ఏబి, కరెక్ట్గా చెప్పారు. నా రెండవ వీసీ కాంబో ఈఎన్, ఇది కూడా కరెక్ట్. ఇవి కాకుండా మరి ఏ ఇతర వీసీ కాంబోలు లేవు. ఇప్పుడు మనం కనిపెట్టిన వీసీ కాంబోలు విసివి లేదా విసిసి అవుతాయో చూద్దాం. మొదటిది విసిసి, కాబట్టి మనం సి మరియు సి మధ్యలో విరుస్తాం. రెండవది కూడా విసిసి, మరి మనం ఎక్కడ విరుస్తాం? కరెక్ట్, సి మరియు సి మధ్యలో. కాబట్టి మనం ఎన్ మరియు టి మధ్యలో విరిచాం. మిగిలిన పదం TEE. TEE అంటే టీఈ. ఇప్పుడు మనం పదం చదువుదాం. ఏబి యాబ్, SEN సెన్, TEE టీ మరియు ISM ఇజం, యాబ్ సెంటిజం. చెప్పేటప్పుడు ఒకటిగా ముక్కలు కాకుండా యాబ్సెంటిజం, MISM. ఈ పదంలో కూడా టెయిల్ వర్డ్ ఐఎస్ఎం. ఐఎస్ఎం అవుతుంది ఇజం. కాబట్టి మనం కేవలం మిగిలిన పదం చదవాలి. మిగిలిన పదంలో వీసీ కాంబో వెతుకుదాం. మొదటి వీసీ కాంబో ఓపి, రెండవ వీసీ కాంబో ఐఎం, మొదటి వీసీ కాంబో విసివి లేదా విసిసి అనేది చూద్దాం. ఇది విసిసి, కాబట్టి సి మరియు సి మధ్యలో పదం విరుద్దాం. రెండవ వీసీ కాంబో తరువాత ఏమీ లేదు, కాబట్టి మనం దానిని ఒకటిగా చదవాలి. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు ఓపి. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు ఓపి, ఆప్, TI టీ,
మరియు MISM మిజం. నేను ఎం అక్షరాన్ని ISMతో ఎందుకు కలిపాను? ఏ టైల్తోనైనా దాని ముందున్న అక్షరాన్ని కలిపితే వాటిని ఒకటిగా చదవాలి. ఇప్పుడు నేను ఈ పదాన్ని ఒకటిగా చదువుతాను. ఆప్టిమిజం. OUSను మనం అస్ అని ఉచ్చరిస్తాం. ఈ అస్ ముందు ఆర్ వస్తే రస్ అవుతుంది, ఎం వస్తే మస్ అవుతుంది. ఈ విధంగా అన్నమాట. నా మొదటి పదం ENORMOUS. ఈ పదం చదివే ప్రయత్నం చేద్దాం. OUSతో ముగుస్తుంది. OUS అస్. దాని ముందు ఎం కలిపితే అయింది మస్. కాబట్టి దీనిని పక్కన పెట్టేద్దాం మరియు కేవలం మిగిలిన పదం చదువుదాం. మిగిలిన పదంలో VC కాంబో వెతకాలి. నా మొదటి VC కాంబో EN, రెండవ VC కాంబో OR. మరి మొదటి VC కాంబో VCV అయిందా లేదా VCC? మొదటి VC కాంబో VCV. కాబట్టి నేను V మరియు C మధ్యలో పదం విరుస్తాను. మరి రెండవ VC కాంబో దాని ముందైతే ఏమీ లేదు, దాని అర్థం మనం అది ఒకటిగా చదవాలి. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు ENOR MOUS. నేను దీనిని ఎనార్మస్ అని ఉచ్చరిస్తాను, అంటే ఎనార్మస్. మరొక పదం చూద్దాం. VICTORIOUS. OUS యొక్క ఉచ్చారణ అస్. గమనించండి, పక్కన పెట్టేద్దాం మరియు మిగిలిన పదం చదివే ప్రయత్నం చేద్దాం. మిగిలిన పదంలో VC కాంబో వెతకండి. నా VC కాంబో IC, నా రెండవ VC కాంబో OR. ఇప్పుడు VC కాంబోలను VCC లేదా VCV అనేది చూద్దాం. మొదటిది VCC, కాబట్టి నేను C మరియు C మధ్యలో విరుస్తాను. రెండవది VCV, కాబట్టి నేను V మరియు C మధ్యలో విరుస్తాను. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు VICTORIOUS. విక్టోరియస్. చదివే అప్పుడు ఒకటిగా ముక్కలు చేయకుండా విక్టోరియస్. వోవెల్స్తో ముగిసే టెయిల్ వర్డ్స్ కలిగిన కొన్ని పదాల ఉదాహరణ మనం చూసాం. IVE చూసాం, ISM చూసాం, OUS చూసాం. ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటూ మనం ముందుకు కొనసాగుతాం.